మరి ఈ రోజున ఏలూరు నగర మేయర్ పెదబాబు నూర్జహాన్ గారు, అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్, అలాగే టౌన్ ప్రెసిడెంట్, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు మండల ప్రెసిడెంట్ మంచం మైబాబు గారు, వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారి ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి, ప్రజలందరూ కూడా సహకరించాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి అనే ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో, ప్రజలందరూ సహకారం తీసుకోవాలి, అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు, రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు, ఈ 3 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేవనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకొని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుతే తప్పనిసరిగా అందరం కూడా ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహహస్తం మేము అందించాం, రండి మాతో పాటు మీరు కూడా కలిసి ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, చిన్న చిన్న విమర్శలు కూడా మాకు ఎలక్షన్ లో మా మీద చేసి ఉండొచ్చు. ఆ విమర్శలను మేము పరిగణలోకి తీసుకోకుండా ఏలూరు అభివృద్ధి చెందాలి, మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలి. మీరు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీ వల్ల 3 సంవత్సరాలు కూడా ఏలూరు అభివృద్ధి ఏమీ చెందలేదు, మీ అన్ని కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాం, వాళ్ళందరూ కూడా తీసుకున్నారు. అలాగే కార్పొరేటర్లు కూడా చాలా మంది రావడానికి సుముఖంగా ఉన్నారు. కానీ వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు మా కేడర్లో కానీ మా నాయకుల్లో కానీ ఉన్నాయి. అవి స్టెప్ వైజ్ గా ఒక్కొక్కటిగా సరి చేసుకుని ఎవరైతే కార్పొరేటర్లు ఆల్రెడీ మాతో మాట్లాడి ఉన్నారో, మా కేడర్ అందరూ కూడా దానికి ఒప్పుకుని ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుద్ది. రమారమి 29 మంది ఆల్రెడీ మాట్లాడటం జరిగింది. దాంట్లో ఇంకా కొంతమంది ఎవరైతే 10 మంది పెండింగ్ ఉండి వాళ్ళందరూ కూడా మా కేడర్ తో కూడా మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ కూడా భవిష్యత్తులో స్టెప్ వైజ్ గా 2 విడతల్లో కానీ 3 విడతల్లో కానీ అందరినీ కూడా మా కేడర్కు ఉన్న గౌరవాన్ని ఎవరైతే కాపాడుతూ వాళ్ళని సమన్వయం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం. ఒకరు గౌరవించుకోవాలనేది మా నినాదం. తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే 4.5 సంవత్సరాలు కార్యకర్తలు కష్టపడ్డారో, నాయకులు కష్టపడ్డారో వాళ్ళ గౌరవానికి భంగం కలగకోకుండా ఉండేటట్టుగా అన్ని చర్యలు మేము తీసుకున్నాం. అదే లోకేష్ గారితో కూడా చెప్పాం. తప్పనిసరిగా అందరూ కూడా వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకుని సమన్వయం చేసుకుంటారు, ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. దానిపైన పర్యవేక్షణ నేను చేస్తుంటాను. అందరూ ఏది చేసినప్పటికీ కూడా చిన్న చిన్న విభేదాలు ఉన్నా ఏలూరు అభివృద్ధి, వార్డులు డెవలప్ చేయాలి, ప్రతి ఒక్కరు ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా కలిసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది. అది మేమందరం కూడా చర్చించి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్లి ఏదైతే వీళ్ళందరూ కూడా రేపొద్దున్న మరి అఖిలపక్ష సమావేశం కూడా 10 రోజుల్లో వేస్తాం. సిపిఐ, సిపిఎంలతో కాదు, ఏదైతే ఎలక్షన్ ముందు ఒక నినాదం ఇచ్చామో వర్తకులతో కానీ వివిధ రాజకీయ పక్షాలతో కానీ కలుపుకుని ఏలూరు అభివృద్ధికి, అలాగే ఏదైనా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరత్రా సమస్యలు కానీ అన్ని కూడా తీర్చాలి అని అంటే ఏలూరు ప్రజల కోసం అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే 1,80,000 మంది ఓటింగ్ లో పాల్గొన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండా పార్టీలు వేరువేరైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే ఒక నినాదంతో మరి ఎదరికి మేము తీసుకొచ్చాం. వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రేపు రాబోయే రోజుల్లో సక్సెస్ అవుతామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి చంటి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ రోజున మరి ఏదైతే మేమందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈ రోజున మేము అందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది. మరి మనందరికీ కూడా తెలుసు, మరి శాసనసభ్యులుగా ఫస్ట్ టైం మరి ఎన్నికైనప్పటికీ కూడా మరి ఉదయం 6 గంటల నుంచి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ విధంగా మరి పరిపాలన అందిస్తూ ఉన్నారు. మరి అలాగే మన ముఖ్యమంత్రి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు. వారితో కలిస్తే మేము కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయగలుగుతామనే ఒక నమ్మకంతో
మరి ఏదైతే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మరి 5 సంవత్సరాల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని ఒక మరి ఆలోచనతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. ఆశీర్వాదాన్ని మరి మేమందరం కూడా నిలబెట్టుకునే విధంగా ఈ 3 సంవత్సరాలు కూడా మేము ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చేయలేకపోయాము. మరి ఈ రానున్న 2 సంవత్సరాల్లో కూడా ఏలూరు నగరాన్ని మరింతగా మరి మేమందరం కూడా అభివృద్ధి చేయగలుగుతాము, ప్రజలందరికీ కూడా మంచి చేయగలుగుతాము అనే ఒక ఆలోచనతోటే మేము ఈ రోజున ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. మరి గౌరవ నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది, మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మరి నగరాన్ని అభివృద్ధికి కృషి చేయండి. మరి చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఈ పార్టీలోకి రావడం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది. మేమందరం కూడా కలిసికట్టుగా మరి గతంలో మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా మంది మరి ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు తెలిసిన వారే. వాళ్ళందరూ కూడా నన్ను ఒక లిట్టి ఆడపడుచుగా కూడా వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా మరొకసారి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాము, గతంలో ఏదైతే అభిమానించారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి, నాయకులను కానివ్వండి, అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు సంటి గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తాం.